విత్ సరే ఆ కరెంట్ స్టేటస్ డేట్ చూపించాలి మనకి బాటంలో డేటా యాడ్ అవ్వాలి ఫ్లో ద సింపుల్ ఫ్లో గైస్ లైక్ యూజర్ నేమ్ వన్స్ యూజర్ లాగిన్ అవ్వగానే మనకి క్రెడెన్షియల్ చూపించాలి లైక్ బ్యాంక్స్ మనకి చెక్ బ్రో రేపు మార్నింగ్ 9:30 గంట 8 స్టార్ట్ అవుతాము సరిపోద్దా మనం నార్మల్గా 9 కంటే మనం సండే స్టార్ట్ అవుతున్నాం రా సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేద్దాం అప్పుడు ఇంకా తెలుసు మన సాఫ్ట్వేర్ కంపెనీగా తెలుసు కదా ఓకేనా లెట్స్ సీ నౌ సమ్ లాగిన్ వన్స్ యూజర్ లాగిన్ అయితే నాకు ఒక బాక్స్ ఓపెన్ అయ్యి దాంట్లో డిపాజిట్ విత్డ్రా డిపాజిట్ అమౌంట్ విత్డ్రా అమౌంట్ లైక్ బోత్ చూపించాలి ట్రాన్సాక్షన్ నాకు బాటంలో ఆ కరెంట్ స్టేటస్ ఏంటో నాకు షో చేయాలి క్లియర్ ఎవరీవన్ సో ఇనీషియల్గా మనకి లాగిన్ కోసం మనం బ్యాక్ ఎండ్ తీసుకోవాలి లైక్ బ్యాక్ ఎండ్ కాకుండా ఇనీషియల్గా మనమే లోకల్లో లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేద్దాం లోకల్లో మనమే ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేద్దాం వాటిలో అప్లికేషన్ యాక్సెస్ చేద్దాం కంప్లీట్ అప్లికేషన్ మొత్తం బూస్ట్ యాప్లో యాక్సెస్ చేద్దాం ఇంపోర్ట్ bootstrap slash this slash okay now I create some new folder here some bank inside some new file main.js చాలా పెద్ద ఫ్లో గైస్ ఇది చూద్దాం ఫ్లో అయ్యేగా చూద్దాం దొరకండి లెట్స్ ఫస్ట్ ఇనీషియల్గా మనం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేద్దాం అంటే యూజర్ లాగిన్ యూజర్ లాగౌట్ కింద సమ్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేద్దాం లైక్ ఎలా అంటే సమ్ కాన్స్టెంట్ మీరు ఇన్సైడ్ అవుట్ సైడ్ తీసుకుందాం ఇది మనకి డమ్మీ డేటా కదా దట్ కాన్స్టెంట్ ఐ టేక్ హియర్ సమ్ ఇనీషియల్ యూజర్స్ what happened user insert some object lo user name colon user 1 some dummy name after it again some password some password should be again password 123 okay and finally next some initial balance should be okay now some 1000 okay now next my transaction type undali kada deposit like multiple types kada let's take now transactions type mode vaatla man some transactions lo inside array lopala or else man inside array kada inside array lopala let's take a different types deposit check balance withdraw let's type some value deposit again some amount some value 1000 okay now equal object కదా మనకి ఇది తెలిసిన క్లియర్గా ఎవ్రీవన్ అంటే ఇనీషియల్ ఒక యూజర్ లాగిన్ అవ్వడం ఏం చూపిస్తాడు టోటల్ అమౌంట్ 1000 అని చెప్పి ఒక క్రెడెన్షియల్ చూపించాలి కదా వాడికి అగైన్ సమ్ డేట్ ద మెథడ్ ఇన్సర్ట్ డేట్ లో న్యూ డేట్ ఈజ్ అ మెథడ్ స్టిల్ ఎనీ డౌట్ ఎనీవన్ ఒక ఇనీషియల్ యూజర్లో యూజర్ 1కి ఏమి ఇస్తాం మనం యూజర్ 1 పాస్వర్డ్ అంటే 1000 బ్యాలెన్స్ టైప్ ఏమి ఇచ్చాం మనం డిపాజిట్ అగైన్ అమౌంట్ 1000 డేట్ ఆ కరెంట్ డేట్ మనకు షో అవ్వాలి అంటే ఇనీషియల్గా డిపాజిట్ అమౌంట్ ద సేమ్ స్టోరీ టేక్ సెకండ్ ఆబ్జెక్ట్ ద 2 users single is enough. I take one more thing, it's better. Let's take again same scenario, simply a user 2, it's enough kada. Again ikkada password em istarante
3 to 1. Again some deposit, some 2k. Now the deposit and the 15. Some right deposit new date. కాన్సెప్ట్ తెలుస్తుందా గైస్? వన్స్ యూజర్ లాగిన్ అవ్వగానే దేంతో యూజర్ కొంత లాగిన్ వాడికి ఏం చూపిస్తే అమౌంట్ 1000 చూపించాలి వాడికి. ఆ ఇనిషియల్ అమౌంట్ ఎలా మార్చం చెప్పబోతు మనం మార్చలేం కదా. అదవుతున్న స్మైల్ ఎలా మార్చుతాం? వాడు వన్స్ లాగిన్ అవ్వడం ఏం చూపించాలి? 1000 ఇస్ ద డిపాజిట్ అమౌంట్ అని చూపించాలి వాడికి. ఒక దాంట్లో వాడు మళ్ళీ కానీ ఎక్కడ డిపాజిట్ చేసుకుంటాడు? అప్లికేషన్ డిపాజిట్ చేసుకుంటాడు. కాన్సెప్ట్ క్లియరా? ఇనీషియల్ గా యూజర్ లాగిన్ అవ్వగానే వాడికి ఇనీషియల్ గా మెయిన్ బ్యాలెన్స్ చూపిస్తే వాడికి 1000. వాడికి ఇంకా మోర్ కంటే మళ్ళీ ఎక్కడ డిపాజిట్ చేసుకుంటాడు వాడు? అప్లికేషన్ లో డిపాజిట్, అప్లికేషన్ లో విత్డ్రా, ఇవన్నీ సెకండరీ. బట్ ఇనీషియల్ స్టేటస్ అయితే ఇది. క్లియర్ ఎవ్రీవన్? దెన్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు సెకండ్ మనకి ఓవరాల్ యూజ్ స్టేట్స్కి అట్లీస్ట్ 5 10 యూజ్ చేయాలి. మనం 5 10 యూజ్ స్టేట్స్ ఈజీగా యూజ్ చేయాలి. అప్పటికైనా కొలికి రాదు. మినిమం 5 10. చెక్ బ్యాలెన్స్, విత్డ్రా, ఇనిషియల్ డేటా స్టోరింగ్. చూద్దాం వాట్ హ్యాపెనింగ్ హియర్. సమ్ కాన్స్టెంట్ లో లెట్స్ టేక్ ఏ సమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ కమా సెట్ యూజర్స్. నాకు తెలిసి సింగిల్ పాస్ అవుట్ అయిపోతారు మీరు. అది ఇనిషియల్ వాల్యూ పడి పాస్ ఇనిషియల్ యూజర్స్. మరి డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలిగా మనకి? లెట్స్ ఇనిషియల్ యూజర్స్. నెక్స్ట్ సమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇంకే షో చేయాలి మనకి అక్కడ టైప్. ఓకే, ఇంకా 2 ఆబ్జెక్ట్స్ కదా ఉంటాయి. ఇండెక్స్ ఇప్పుడు రావాలి కదా, అందులో ఏ ఆబ్జెక్ట్ తీసుకోవాలిగా మనకి. దగ్గర 2 ఆబ్జెక్ట్స్ కదా, ఎలా పాస్ చేద్దామంటే లెట్స్ టేక్ నౌ కరెక్ట్ యూజర్ ఇండెక్స్. మరి ఏది వాల్యూ మ్యాచ్ అవ్వాలిగా మనకి తెలుస్తుందా క్లియర్గా? అగైన్ సెట్ కరెక్ట్ ఇండెక్స్. ఇంకేమి ఇస్తాం మనం ఇప్పుడు? యూ స్టేట్లో నల్. తెలుస్తుందా క్లియర్గా ఎవ్రీవన్? యూజర్ లాగిన్ అయ్యాడు గైస్. మరి ఎక్కడి నుంచి లాగిన్ తెలియదు మనకి, 0 నుంచా 1 నుంచా, దానికోసం. నెక్స్ట్ అగైన్ సమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఏంటి మనకి? నెక్స్ట్ ఏంటి మరి? యూజర్ లాగిన్ అయితే వాడు ఇచ్చిన పాస్వర్డ్ రైట్ రాగా చూపించాలి కదా మనకి. అగైన్ టేక్ కేర్ వాట్ మళ్ళీ యూజర్ నేమ్, అగైన్ సెట్ యూజర్ నేమ్ ఈక్వల్ అగైన్ యూజ్ స్టేట్ లో వాడి పాస్ సమ్ ఎంటీ. అగైన్ సేమ్ still no clear. Any doubt anyone? User what happened? Set user capital. Set user password capital. Why? సరే రియాక్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన డౌట్. రియాక్ట్లో రియాక్ట్ అవ్వరు, అయ్యాక రియాక్ట్ అవుతారు. ఓకేనా? అది నెక్స్ట్ ఏంటి మనకి? నేమ్, పాస్వర్డ్. ఇంకేం మనకి ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ కాల్ అవ్వాలి కదా. నెక్స్ట్ ఏకేసం ఫస్ట్ అమౌంట్ డిపాజిట్ చేస్తే అమౌంట్ కూడా ఇచ్చేద్దాం. అమౌంట్ వాడు మళ్ళీ డిపాజిట్ చేస్తే డిపాజిట్ చూపించాలిగా మనకి. స్టోర్ ఇంటూ సెట్ అమౌంట్ అగైన్ ఈక్వల్ టు యూ స్టేట్లో అగైన్ వాటి పాస్ మళ్ళీ ఎంటీ కోడ్స్. మా డిపాజిట్ చేస్తాడు కదా వాడు. నెక్స్ట్ అగైన్ టేక్ ఎర్రర్స్. ఓకేనా? ఇంకేంటి మనకి? యూజర్ నేమ్, ఇండెక్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, అమౌంట్, సెట్ ఎర్రర్. మరి ఎర్రర్ సోషల్గా మనకి మెసేజ్ సేమ్ ఫామ్ వాల్యూషన్ గుర్తుందా? ఎర్రర్ స్టోరింగ్కి ఎర్రర్ స్టోర్ మనకి ఏం కాల్ అవ్వాలి? మెసేజ్ కాల్ అవ్వాలి.
ఎంటర్ వ్యాలిడ్ నేమ్ అని సంథింగ్ ఏదో ఒకటి. సో అవి యూజ్ స్టేట్స్ మనకి. క్లియర్ ఎవ్రీవన్? తెలుస్తుందా? ఏ దేనికి తెలుస్తుందా? ఇనీషియల్గా యూజర్ వాడిన డీటెయిల్స్ కోసం, దాని ఇండెక్స్ నెంబర్ రిఫరెన్సెస్ కోసం, యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్, అమౌంట్ డిపాజిట్ చేస్తే, ఇన్ కేస్ ప్రాపర్ అథెంటికేషన్ కాల్ అవ్వకపోతే ఎర్రర్ షో చేయాలి. ఎర్రర్ ఏం షో చేయాలి మనకి? మెసేజ్లో షో చేయాలి. ఎనీథింగ్ ఎల్స్ ఎనీవన్? ఇంకా ఉంది కావాలి అమౌంట్లో అక్కడ ఇస్తాం మనం విత్డ్రా క్లిక్ యాక్షన్స్లో. స్టిల్ నా క్లియర్, స్లోగా తీసుకెళ్దాం. ఓకేనా? ప్రతిదానికి ఫంక్షన్స్ ఉంటాయి, మనకి ఏమి ఉండవు అక్కడ. ఇంటర్ఫేస్ ఏమి ఉండదు మనకి. సమ్ కాన్స్టెంట్ టేక్ కేర్. ఫస్ట్ ఏంటి? లాగిన్. రైట్ లాగిన్ క్రెడెన్షియల్స్. లాగిన్ ఎలా? ఇప్పుడు మీరు ఒకటే ఫిక్స్ అయిపోండి. లాగిన్ ఎక్కడ ఇస్తాం? కింద బటన్ ఇస్తాం, అంత సెకండరీ. మీరు ఓన్లీ ఫంక్షన్ మాత్రం ఫోకస్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ యూజర్ లాగిన్ మీద క్లిక్ చేసి మనకి ఏం ఓపెన్ అవ్వాలి? బై యూజింగ్ ఫస్ట్ సెట్ ఎర్రర్లో. ఓకేనా? వితౌట్ ఇన్ఫర్మేషన్ లేక లాగిన్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏంటి మనకి? సెట్ ఎర్రర్ కాల్ అవ్వాలి. సమ్ ఫంక్షన్ నేమ్, సమ్ హ్యాండిల్ లాగిన్, సమ్ డమ్మీ నేమ్. ఇప్పుడు ఇన్సర్ట్ సెట్ ఎర్రర్ లోపల సమ్ కాన్స్టెంట్, సమ్ డమ్మీ నేమ్, యూజర్ ఇండెక్స్ ఈక్వల్ టు వేర్ మనం డైరెక్ట్ స్టోర్ చేస్తాం ఎక్కడ? యూజర్స్లో. గెట్ దిస్ యూజర్స్ డాట్ ఫైండ్ ఇండెక్స్ ఇస్ ద మెథడ్ ఇన్సైడ్ బ్రాంచెస్ లోపల. టేక్ సమ్ డమ్మీ నేమ్ యూ. తెలుస్తుందా? కంప్లీట్ దేని స్టోర్ చేశాను నేను? యూజర్ డేటాని యూకి పాస్ చేశాను. ఇప్పుడు ఇన్సైడ్ యూలో బై యూజింగ్ యారో ఫంక్షన్ అట్ పాస్ యూ డాట్ ఏ పాస్ చేస్తాం మనం? యూజర్ నేమ్. తెలుస్తున్న కీని కాల్, ఏ కీని కాల్ చేస్తాం మనం? ఇనీషియల్ స్టేట్మెంట్ కీని కాల్ చేస్తున్నాం బై యూజింగ్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ మనకి ఏమవ్వాలి? యూజర్ నేమ్ మనకి ఏమవ్వాలి? డబల్ ఈక్వల్స్ టు త్రిబుల్. దేని మ్యాచ్ అవ్వాలి మనకి? మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్కి. దీన్ని పాస్ యూజర్ నేమ్ పాస్ చేసాం కదా మనం. యూజర్ నేమ్ ఎలా ఇచ్చాం మనం? క్యాప్స్ ఇచ్చామా? క్యాప్స్ ఇచ్చాం మనం. ఓకేనా? యూజర్ నేమ్కి మ్యాచ్ అయితే వాట్ విల్ హ్యాపెన్? ఏమవ్వాలి గైస్? ఇప్పుడు యూజర్ నేమ్, మన నేమ్, బోత్ షుడ్ మ్యాచ్ అయితే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? అక్కడ ఏమి ఇస్తాం మ్యాచ్ అయితే? మనకి అక్కడితో ఫినిష్ కాదు, పాస్వర్డ్ ఉంది కదా మనకి. మళ్ళీ అగైన్ ఏంటి? మళ్ళీ యూ డాట్ పాస్వర్డ్ అగైన్ డబుల్ ఈక్వల్ ట్రిపుల్ ఈక్వల్స్ మళ్ళీ ఇస్తాం మనం యూజర్ పాస్వర్డ్. both should be match అయితే then what we do? both should be match అయితే తెలిస్తే కండిషన్ తెలుస్తుంది. అక్కడ ఇచ్చిన వాల్యూ మనం వాల్యూతో మిస్ మ్యాచ్ అయితే అండ్ ఫైనలీ ఇఫ్ లో వాడి పాస్ యూజర్ ఇండెక్స్ డబుల్ ఈక్వల్స్ టు -1. వై -1? వై -1 ఇలా పాస్ కండిషన్ బై యూజింగ్ సెట్ ఎర్రర్ లో ఐ పాస్ హియర్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ -1 లో పాస్ చేశాను. నెక్స్ట్ రిటర్న్ ద స్టేట్మెంట్. క్లియరా? ఇన్ కేస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వెళ్తే అక్కడే కావాలి మనకి సెట్లో ఏమి ఇచ్చాం మనం? సెట్లో ఏమి ఇచ్చాం? కరెంట్ పాస్వర్డ్ నో సెట్లో కరెంట్ యూజర్ ఇండెక్స్లో వాట్ వి స్టోర్ నో? సో మనకి యూజర్ ఇండెక్స్ స్టోర్ అవ్వాలి. దట్స్ ఇట్. మీ తర్వాత ఎంటీ అయిపోవాలంటే ఎంటీ ఇచ్చాను. ఏమి ఎంటీ ఇస్తారు మీరు? సెట్ యూజర్ నేమ్ ఎంటీ సబ్మిట్ చేయగానే అగైన్ సెట్ యూజర్ పాస్వర్డ్ ఇచ్చాం ఎంటీ సెట్ అమౌంట్ ఎంటీ సెట్ message empty. It's clear? Any doubt? Why we pass here -1 చెప్పండి. false అవుతుంది. -1 లో క్లియర్ అవ్వచ్చు సార్.
వై వి పాస్ -1 దేర్. ఈక్వల్ అయితే మనకి ఇదే ప్రింట్ అవ్వదు కదా, ఇంకా ఈక్వల్ అవ్వకపోతే ప్రింట్ అవుతుంది కదా మనకి. -1 ఎందుకు ఇచ్చాం అసలు? -1 యూజ్ అయ్యింది అక్కడ, ఏమవుతుంది అక్కడ? థింక్ సమ్ లాజికల్లీ. అది మనకి ఏంటి, ఎర్రని త్రో చేస్తుంది కదా. అయితే అది ఏ పాయింట్ ఇఫ్లో ఎర్రని త్రో చేస్తుంది? అది ఏ పాయింట్ ఇఫ్లో ఎర్రని త్రో చేస్తుంది చెప్పండి యశ్వంత్. User index false అని వస్తుంది సార్. ఎలా? యూజర్ ఎప్పుడైతే మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడో అక్కడ ఏమొస్తుంది, మనకి -1 లేదు మన దగ్గర. అక్కడ ఏదైనా ఇవ్వండి, 0 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, అప్పుడు ఏదైనా ఇవ్వండి అక్కడ మనకి ఏమొస్తుంది అప్పుడు, అది ఇన్వాలిడ్ ఎర్రర్ అంతే. మనం స్పెసిఫిక్గా మనం వాల్యూ మ్యాచ్ చేయట్లేదు, ఇండెక్స్ మ్యాచ్ చేస్తున్నాం. ప్లీజ్ కీప్ ఆన్ మైండ్. తెలుస్తుందా? మన లెటర్ మ్యాచ్ చేయట్లేదు, మనం ఇండెక్స్ మ్యాచ్ చేస్తున్నాం. ఇప్పుడు 0లో యూజర్ నేమ్ 1 ఉంటే షుడ్ బి సాటిస్ఫై. -1లో లేదు కదా, నాట్ ఇక్కడ. మీరు ఏదైనా పాస్ చేయండి, అపార్ట్ ఫ్రమ్ 0 ఉండగా ఏదైనా పాస్ చేయొచ్చు, అంతేనా? 0 1 కాగా ఏదైనా పాస్ చేయండి, మీ ఇష్టం. ఆల్మోస్ట్ 0 1 ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, ఓకేనా? దెన్ నెక్స్ట్ వాట్? నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు ఫైనల్గా? లాగిన్ తర్వాత ఏంటి? లాగౌటే కదా. ఫంక్షన్స్ అని ఫినిష్ చేద్దాం 1 to 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్లో ఏముండదు, మనకి డేటా చూపించడమే కదా. సో అగైన్ హ్యాండిల్ లాగౌట్. లాగౌట్లో ఏం రాయాలి? సింపుల్గా టేక్ 1 లైన్ స్టోరీ. అటు లాగౌట్కి ఏమి ఇస్తాం మనం? సింపుల్గా సెట్, మళ్ళీ అగైన్ ఏంటి, కరెక్ట్ యూజర్ ఇండెక్స్లో మనకి ఏమైపోవాలి? నల్. రిమైనింగ్ అన్ని మళ్ళీ ఏంటి, సెట్ ఎర్రర్ నల్. సెట్ నెక్స్ట్ ఏంటి, మెసేజ్ ఎంటీ. సెట్ అమౌంట్ ఎంటీ. ఇప్పుడు లాగ్ అని మొత్తం మనకి ఎంటీ అయిపో హోమ్ పేజ్. క్లియర్ ఎవరీవన్? లాగిన్ అండ్ లాగౌట్ క్రెడెన్షియల్స్ క్లియరా? ప్లీజ్ ఈ బటన్స్ ఎక్కడ ఇస్తాం మనం? ఈ ఫంక్షన్ నేమ్స్ కింద బటన్లు ఇస్తాం అంతే. లాజిక్ అంతా అదే, అది మాత్రం ఫోకస్ చేయండి. ఎనీ డౌట్ ఎనీవన్? లాగిన్ అండ్ లాగౌట్ అర్థమవుతుంది మౌనిక? ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది, ఓకేనా? వాట్ నెక్స్ట్? ఇప్పుడు వన్స్ యూజర్ ఇన్సైడ్కి వెళ్తే వాట్ టు షో 1 by 1. లెట్స్ 1 by 1 నేను చూపిద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడు యూజర్ ఆబ్జెక్ట్ మొత్తం షో చేయాలి అక్కడ, అంతే కదా. వన్స్ యూజర్ లాగిన్ అయితే మనం ఏమైతే అక్కడ ఆబ్జెక్ట్, సింపుల్ థింగ్, యూజర్ ఆబ్జెక్ట్ని మనం షో చేయాలి. ఎక్కడ షో చేయాలి? మన హోమ్ పేజ్ ఏమైతే అనుకుంటున్నామో, వన్స్ సైన్ అప్ అవ్వగానే, ఐ మీన్ లాగిన్ అవ్వగానే మనం ఏం ప్రొవైడ్ చేయాలి? ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. ఏంటి? వర్డ్, అమౌంట్, విత్డ్రా, సంథింగ్ మనం ఏది అనుకున్నామో. లెట్స్ సింపుల్ టేక్ హియర్ సమ్ కాన్స్టెంట్లో వాట్ పాస్ నౌ? కరెంట్ యూజర్ డమ్మీ నేమ్ ఈక్వల్ టు వాట్స్ ద వాల్యూ? ఎక్కడ మనకి కరెంట్ యూజర్ ఇండెక్స్ నాట్ ఈక్వల్ టు. ఎప్పుడైతే నల్ అవుతుందో మనకి ఏమవ్వాలి? బై యూజింగ్ టెర్నరీ ఆపరేటర్. అక్కడ డేటా మొత్తం కూడా మనకి యూజర్స్ బై యూజింగ్ అరేలో కరెంట్ యూజర్ ఇండెక్స్, కరెక్ట్ యూజర్ ఇండెక్స్ colon null. Finish. What users? ఓకేనా? యూజర్స్ ఇచ్చామా? ఫినిష్. దాని మీనింగ్ ఏంటి? వన్స్ యూజర్ ఎప్పుడైతే లాగిన్ అయ్యాడో మన ఆబ్జెక్ట్ని గెట్ చేయమని. ఎలా గెట్ చేసాం గైస్? కరెంట్ యూజర్ డొమైన్ తీసుకొని ఆ ఇండెక్స్ ఎక్కడైతే నాట్ ఈక్వల్ నల్ అవ్వలేదో మనకి ఏమవ్వాలి? ఆ యూజర్ లో ఏమైతే ఇండెక్స్ ఆబ్జెక్ట్ స్టోర్ అయిందో స్టోర్ దగ్గర మనకి కరెంట్ యూజర్. తెలుస్తుందా క్లియర్గా? చదువుతాం సతీష్, వినండి. ఎనీథింగ్ ఎల్స్ లెట్ మీ నో. దెన్ ఇప్పుడు కంప్లీట్ ఎక్కడ మనకి కరెంట్ యూజర్లో ఉంది. లెట్స్ కాన్స్టెంట్ టేక్ నౌ. దాని ఇప్పుడు ఏంటి? హ్యాండిల్ డిపాజిట్ ఈజ్ అ ఫంక్షన్. మన కరెంట్ ఎక్కడ ఇస్తాం? మనం టేబుల్ ఫామ్ లో ప్రింట్ చేస్తాం, ఎక్కడ? బాటమ్ లో. అక్కడ ఫినిష్ అది. ఇప్పుడు ఇన్సైడ్ మిషన్ లోకి వచ్చేసిన తర్వాత డిపాజిట్ విత్డ్రా.
లెట్స్ యాన్యువల్ డిపాజిట్ లో వాట్ పాస్ అగైన్ మళ్ళీ సెట్ ఎర్రర్ షుడ్ బి ఎంటీ. ఇవన్నీ మనకు కావాలని ఇస్తాం కదా, లేకపోయినా నాట్ ప్రాబ్లం మనకి అవి. ఓకేనా, వన్ డిపాజిట్ అవగానేమో సెట్ ఎర్రర్ ఏమో మనకి ఎంటీ అయిపోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి సెట్ మెసేజ్ ఆల్సో షుడ్ బి ఆన్ ఎంటీ. దెన్ ఫైనల్లీ కాన్స్టెంట్ వాట్స్ ద వాల్యూ సమ్ అమౌంట్ ఈక్వల్ టు పార్స్ ఫ్లోట్ ఇస్ అ మెథడ్. వాట్ ద పారామీటర్ మనది అమౌంట్. ఎక్కడ ఇచ్చామని మనం టాప్ లో ఇచ్చాం. వై ఫ్లోట్ మనకి ఇనిషియల్ ఇన్పుట్ ఫ్లో స్ట్రింగ్ అయిపోద్ది. వి కన్వర్ట్ ఇంటూ నెంబర్, వి కెన్ యూజ్ ద పార్స్ ఫ్లోట్. ఇఫ్ నా పాస్ హియర్ వాట్ ఇప్పుడు ఈస్ నన్ ఈజ్ అ మెథడ్ గైస్. ఈస్ నన్ ఈజ్ అ మెథడ్. ఎప్పుడైతే వాల్యూ మనకి నన్ అవ్వట్లేదో వాట్ ఈస్ షో హియర్ inside some AMD లో amount లో by using what you pass, by using or operator AMD less than equal to 0, by using set error. First see you get some clarity. Enter ఏంటి valid amount. వాడు డిపాజిట్ చేస్తే మైనస్ డిపాజిట్ చేయలేడు కదా వాడు. and finally return the function here. Clear everyone? ఈస్ నన్ అంటే ఎంటీ. ఓకేనా, అది ఎంటీ అయినా ఆర్ ఎల్స్ 0 కన్నా తక్కువ అయినా సరే వాట్ ఈస్ షోయింగ్ వేర్ ఎంటర్ వ్యాలిడ్ డిపాజిట్ అమౌంట్ ఈజ్ అ ఎర్రర్. దట్స్ ఇట్. తెలుస్తుందా ఫ్లో? క్లియర్ ఎవ్రీ వన్? ఇఫ్ అర్థమవుతున్నా స్మైలీ అదే గ్యాప్స్ పెట్టాలా? What happened? Is none is the method. Is none means 0 అని. ఓకేనా, అక్కడ మనకి ఎంటీ ఉంటే ఎక్కడ అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు వాడు ఏ వాల్యూ లేకుండా డిపాజిట్ చేస్తాయి. అప్పుడు ఏం డిపాజిట్ అవ్వాలి అక్కడ మనకి ఇన్పుట్ ఫీల్డ్ లో మనకు 1000 2000 మెన్షన్ చేయకుండా బటన్ మీద క్లిక్ చేసి ఏమొస్తుంది మనకి అది ఎర్రర్ షో చేస్తుంది. దానికోసం పాస్ చేసాం. నెక్స్ట్ వాడు ఇంటర్నేషనల్ యూజర్ అయితే వాడు 0 కన్నా తక్కువ అంటే ఏంటి ఓ మైనస్ అక్కడ అవ్వదు కదా మనకి. లెస్ దాన్ డిపాజిట్ చేయలేం కదా, దానికి ఏం చేసాం మళ్ళీ సేమ్. సో వాడు ఎంటీ వాల్యూ సబ్మిట్ చేసిన 0 కన్నా తక్కువ సబ్మిట్ చేసిన కానీ మ్యాథ్స్ 0 కన్నా తక్కువ ఉండదు. ఎంటీ ఉంటే 0 తక్కువ మనం ఇచ్చాం, మన అడ్వాన్స్ కదా మనం అందుకు ఇచ్చాం. ఓకేనా, బట్ ఎక్కడ కూడా 0 కన్నా లో ఉండే ఆప్షన్ ఉండదు. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. దాని క్లియర్ ఎవరి వన్ హ్యాండిల్ డిపాజిట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి వన్స్ అమౌంట్ డిపాజిట్. నెక్స్ట్ ఏం అవ్వాలి మనకి అమౌంట్ డిపాజిట్ అయినా నెక్స్ట్ ఏం జరగాలి మనకి అది తీసేలా అప్డేట్ అవ్వాలి కదా, షుడ్ అప్డేట్ కదా. అగైన్ ఫినిష్ నౌ. Next constant, take a some more function here. Update them some users or user amount. Let's again some around this. What take now? మనకి వాల్యూ ఇప్పుడు ఎక్కడ అప్డేట్ అవ్వాలి మనకి ఇప్పుడు వాల్యూ ఎక్కడ అప్డేట్ అవ్వాలి ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవ్వాలి అంతే కదా. మనకి ఎక్కడ అప్డేట్ అవ్వాలి కదా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ 1000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏమైనా మనకి అది 2000 ఎక్కడ అవ్వాలి ఆ యూజర్ వన్ లో అప్డేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు కాన్సెప్ట్ క్లియర్. ఆ ఫ్లో తెలుస్తున్నా గైస్. ఒక డిపాజిట్ చేసిన తర్వాత ఆ యూజర్ అకౌంట్ లో వాల్యూ అప్డేట్ అవ్వాలి అంటే మళ్ళీ బ్యాక్ ఎక్కడికి మళ్ళీ మనం బ్యాక్ టు స్టోరీ ఎక్కడికి యూజర్స్ అంతే కదా. ఆ ఇనిషియల్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడికి డిపాజిట్ అవ్వాలి కదా. లెట్స్ now constant update users లో some dummy name లో by using spread operator take what your value users. ఓకేనా, ఇప్పుడు ఇన్సైడ్ యూజర్స్ లో అప్డేట్ ఎక్కడికి వస్తుంది మనకి అప్డేట్ యూజర్ లోకి వస్తుంది. లెట్ టేక్ నౌ అప్డేట్ యూజర్ ఆఫ్ వాట్ వాల్యూ నా ఉంది కరెంట్ యూజర్ ఇండెక్స్ ఈక్వల్ టు సమ్ ఆబ్జెక్ట్ by using spread operator current user. తీసుకున్నాం కరెంట్ యూజర్ ఎక్కడ తీసుకున్నాం మనం తెలుస్తుందా కరెంట్ యూజర్ అదెందుకు ఇచ్చాము అక్కడ చెప్పండి. ఈ లైన్ క్లియర్ 67 క్లియరా. వన్స్ డేటా డిపాజిట్ అవ్వగానే ఏ యూజర్ డిపాజిట్ అయ్యాడో ఆ వాల్యూ అప్డేట్ యూజర్కి రావాలి.
ఆ కరెంట్ ఇండెక్స్ ఏమవుతుందో బై యూజింగ్ ద కరెంట్ యూజర్. బై దేనికి ఇచ్చాక మన కరెంట్ యూజర్ ఇంకా వై ఈ పాస్ కరెంట్ యూజర్. అసలు మనకి ఈ కరెంట్ యూజర్ ఏం స్టోర్ అవుతుంది మనకి ఆ పర్టికులర్ ఇండెక్స్ స్టోర్ అవుతుంది. అస్సలు ఫ్లో మిస్ అవ్వమాకండి. మిస్ అయితే ఏం అర్థం కాదు, ఏం అర్థం కాదు, వేస్ట్ ఆఫ్ టైం. సో అదే ఫ్లో కంటిన్యూ చేయండి. లాగిన్ లాగౌట్ కంప్లీట్ క్రెడెన్షియల్ ప్రాపర్గా మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఎక్కడ ఇస్తాం మనం. ఇప్పుడు కరెంట్ యూజర్ మనకి ఏం స్టోర్ అవుతుంది గైస్, ఎవడైతే లాగిన్ అయ్యాడో వాట్ డేటా స్టోర్ అవుతుంది. ఓకేనా, దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకుంటాం మనం, యూజర్ నుంచి అప్డేట్ యూజర్కి ఇచ్చాం. ఇప్పుడు అప్డేట్ యూజర్లో ఎవడైతే లాగిన్ అయ్యాడో వాట్ డేటా తీసుకోవాలి. వాడికి ఏమవ్వాలి, వాల్యూ అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే యూజర్లో మనకి ఏమున్నాయి, ఆబ్జెక్ట్ 1 ఉంది, ఆబ్జెక్ట్ 2 ఉంది. దాంట్లో మనకి ఏం కావాలి, స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్ 1 కావాలి. అప్పుడు ఆబ్జెక్ట్ 1 కావాలి. ఏం చేయాలి మనం, కరెంట్ యూజర్ నుంచి మాత్రం గెట్ చేసుకుంటున్నాం. తెలుస్తున్నా క్లియర్గా. ఇప్పుడు ఈ కరెంట్ యూజర్కి ఏం చేయాలి మనం, ఇప్పుడు ఆ అప్డేట్ బ్యాలెన్స్ని అసైన్ చేయాలి. లెట్స్ ఇన్సైడ్ కరెంట్ యూజర్కి సమ్ బ్యాలెన్స్ మనం తీసుకున్న బిఫోర్ కీ బై యూజింగ్ వాట్ ఇయర్ కరెంట్ యూజర్ ఇండెక్స్ ప్లస్ ఏమవ్వాలి మనకి ఏమిచ్చాం అక్కడ ఏఎండి ఇచ్చాం కదా పారామీటర్ మనం అమౌంట్. లెట్స్ అగైన్ వాట్స్ ద కీ అక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ ఇన్సైడ్ అరే లోపల బై యూజింగ్ స్ప్లిట్ ఆపరేటర్ కరెంట్ యూజర్ కాలన్ ట్రాన్సాక్షన్స్. కరెంట్ యూజర్లో యూ హ్యావ్ టు పాస్ some value dot transactions. Again take inside array lopala pass here some comma. Again type lo end mandi same story like and write mandi. Okay, ikkada em istam anappudu amt. It's clear, any doubt anyone? What happening ikkada rara? రెండు పేస్ట్ చేస్తాం కదా. ఓకేనా, వన్ పాస్ సమ్ కామెంట్ డజంట్ మ్యాటర్. If any doubt, clear Ashwant? 970 current user index ఉంది సార్. What happened? ఏమైంది మరి మన కంప్లీట్ కీస్ ఇక్కడే కదా ఉన్నాయి మనకి, మన కీస్ ఇవే కదా. మనం చూడండి అక్కడ ఏమన్నా స్పెసిఫిక్గా ఇక్కడ ఇండెక్స్ ఎందుకు వస్తుంది అంటున్నారా? ఓకే, ఇది మనకి యూజర్ బ్యాలెన్స్ కదా. అక్కడ ఏమి ఇచ్చాం, బ్యాలెన్స్ ఇచ్చామా కేవలదా? అక్కడ మనకి ఇండెక్స్ రాకూడదు కదా. అక్కడ ఇక్కడ ఏం రావాలి ఇప్పుడు మనకి, ఇక్కడ వాట్ విల్ కమ్ హియర్ కరెంట్ యూజర్ ఏంటి, మన కరెంట్ యూజర్ కదా. కరెంట్ యూజర్ డాట్ దాంట్లో ఏం రావాలి మనకి బ్యాలెన్స్. బికాజ్ డేటా వస్తున్నాయి మనకి బ్యాలెన్స్ లో కదా. ఏమంటే బ్యాలెన్స్ స్టోర్ అవ్వాలి ట్రాన్సాక్షన్ లో. అక్కడ ఏమండి ఆ అప్డేట్ అమౌంట్ వాల్యూ స్టోర్ అవ్వాలి. తెలుస్తుందా ఫ్లో? సింపుల్ థింగ్ ఇయర్ యూజర్స్ డేటా మొత్తం అప్డేట్ తీసుకొచ్చుకున్నాం. ఎవరైతే ప్రాపర్గా లాగిన్ అయ్యాడో డైరెక్ట్గా వస్తుంది మనకి అప్డేట్ యూజర్లోకి వస్తుంది. దాంట్లో మన కరెంట్ యూజర్ అంటే మనం బిఫోర్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడికి ఇచ్చామో దాంట్లో బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ బై యూజింగ్ కరెంట్ యూజర్ ఇంటూ బ్యాలెన్స్లో స్టోర్ అవ్వాలి. ఆ కంప్లీట్ ట్రాన్సాక్షన్లో క్రియేట్ చేసుకున్న అరేలో మనకి ట్రాన్సాక్షన్ మనకి కరెంట్ యూజర్కి వెళ్ళాలి. ఇందులో మనం ఏం పాస్ చేసాం, ఆబ్జెక్ట్ తీసుకోవాలి టైప్ డిపాజిట్లో
అమౌంట్ కాలన్ అమౌంట్ ఏమైతే డేటా యాడ్ ఆన్ అవుతుందో ఇక్కడ మనకి అమౌంట్ ఎక్కడ ఇస్తాం అంతే ఫైనల్గా అమౌంట్ అనే వేరియబుల్కి ఇస్తున్నాం. ఎనీ కన్ఫ్యూజ్ ప్లీజ్ చెప్తే ఫ్లో వెళ్ళిపోద్ది. డౌట్ రేస్ చేయండి ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది ప్రాపర్గా. డోంట్ కాంప్రమైజ్. అదే సార్ ఇందాక మనం జీరో కన్నా తక్కువ రిజల్ట్ చేస్తే ఎర్రర్ చూపించారు కదా మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ లో 20 రూపీస్ ఉన్నాయి పొరపాటు 2 డిపాజిట్ అయిపోతుంది సార్ విత్డ్రా అయిపోతుంది అది ఇవ్వలేదు సార్ కండిషన్ యుద్ధం కావాలంట మనకి అప్పుడు ఎగ్జిస్టింగ్ అమౌంట్ అవ్వాలి కదా. మనకి ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఎన్నోబట్టి పాస్ చేసి అమౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ డిపాజిట్ అయితే పాస్ చేద్దాం. అది ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఈ ఫ్లో క్లియర్ ఎవ్రీవన్? క్లియరా? ముందుకు ఫ్లో తీసుకెళ్దాం. యశ్వంత్ నాకు ప్రాపర్గా దిమే అసలు ఫ్లో అలా స్టార్ట్ చేశాను నేను. చూద్దాం ఎంతవరకు వెళ్తా ఫ్లో. అది ఏదని ఎర్రస్ ఖర్చు చేద్దాం. డిపాజిట్ ఓకే, లాగౌట్ ఓకే. నెక్స్ట్ ఇంకేంటి పెండింగ్ ఇక్కడ? లెట్స్ కమింగ్ ద విత్డ్రా. ఇంకంతే కదా మనకి విత్డ్రా అయిపోతుంది. మనకి ఏంటి చెక్ బ్యాలెన్స్ విత్డ్రా ఇస్ ఎనఫ్. లెట్స్ కాన్స్టెంట్ let's take here withdraw equal to again some arrow function and pass some handle compulsory కదా మనకి some dummy name అది ప్లీజ్ మళ్ళీ డమ్మీ అనుకో. డమ్మీ నేమ్ అది మళ్ళీ స్మైలీ మళ్ళీ కంపల్సరీ అనుకుంటా కదా. సో డమ్మీ నేమ్ ఓకే. ఎందుకంటే అవన్నీ ఎక్కడ ఇస్తాం మనం ఇన్పుట్ ఫీల్ ఇస్తాం కదా అన్ని దానికోసం ఇస్తాం అంతే. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అగైన్ పాస్ సెట్ ఎర్రర్ సమ్ ఎంటీ అగైన్ set message empty again finally some constant some empty dummy variable guys equal to మళ్ళీ again మంది pairs float లో what is pass amount and finally next end మళ్ళీ the same expression ఇక్కడ కూడా దేనికి సేమే కదా the same expression again మనకి యూజర్ ప్రాపర్ అమౌంట్ డిపాజిట్ చేయబోతే ఓకేనా. క్లియరా? ఇక్కడ ఏమిస్తామని ఇక్కడ వాడి పాస్ లెసన్స్ సరిపోతుంది. ఏమైంది వాడు డిపాజిట్ చేసినప్పుడు ఎంటీ వ్యాల్యూ అయితే మనకి ఎంటీ చూపించాలి. బట్ ఇక్కడ ఏమిస్తాం మనం ఎంటర్ వ్యాలిడ్ విత్డ్రా అమౌంట్. దట్స్ ఇట్. నేను సేమ్ డూప్లికేట్ చేస్తాను ఓకేనా. అండ్ దట్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే బిఫోర్ మనకి డేటా ప్రాపర్ సక్సెస్ఫుల్గా కావాలి. ఎక్కడ బిఫోర్ ఇక్కడ మనకు మెసేజ్ ఇద్దాం వాడికి. ఎక్కడ ఇన్ కేస్ హియర్ ఒక మెసేజ్ పాస్ చేద్దాం. ఆఫ్టర్ అని ఎలా అనుకున్నా అంటే ప్రాపర్గా డేటా సబ్మిట్ అయితే ఒక మెసేజ్ ఫార్మెట్లో some object some array అంటే లైక్ ఎలా అంటే ప్రాపర్ డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఏదైనా ఒక వాల్యూ చూపిద్దాం ఇక్కడ అని. ఎక్కడ చూపించాం ఎక్కడ మన స్కోప్ ఎక్కడ ఉంది ఇక్కడ మనం కావాలని ఇక్కడ వాల్యూ చూపించవచ్చు గైస్. అది అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోద్దేమో చూపిందామంటే. నేను ఎలా అంటున్నానంటే ఇలా చూపిద్దామని లైక్ సింపుల్లీ సమ్ వాల్యూ సెట్లో ఏమిద్దాం సెట్ యూజర్స్లో ఓకేనా. వాడి పాస్ అప్డేట్ యూజర్స్ డేటా వెళ్ళాలి కదా. డేటా వెళ్ళాలి ఇప్పటి వరకు మనకి. నెక్స్ట్ ఇంకేం పాస్ చేయొచ్చు ఇక్కడ మనం సెట్ అమౌంట్ షుడ్ బి ఎంటీ. అగైన్ సెట్ మెసేజ్లో ఏమిద్దాం డిపాజిట్లో యూ వాంట్ టు పాస్ సమ్ వాల్యూ బై యూజింగ్ సమ్ డైనమిక్ కావాలనుకుంటే డిపాజిట్ సక్సెస్ఫుల్ సరిపోతుంది.
మరి మన అమౌంట్ కూడా షో చేయాలి డిపాజిట్ అయిందనుకుంటే $, insert AMT dot to fixed value 2. But ఇక్కడ value special codes ఓకేనా. బట్ ఈ వాల్యూ మనకు అవుట్ ఆఫ్ వచ్చింది, దట్స్ ద థింగ్. అవి మనకి ఇన్సైడ్ రావాలి. వాల్యూ మనకు అది ఇన్సైడ్ రావాలి. You have to become that value should be on inside. అలా అని చెప్పు మనం అక్కడ ఎవరు తెలుస్తుంది అంటే ఎవరు సబ్మిట్ చేసే విషయం డేటా సబ్మిట్ మనకు ఖచ్చితంగా దీంట్లో ఈ స్టేట్మెంట్ పాస్ చేయాల్సింది, లేకపోతే పని అవ్వదు మనకి. ఇది అప్డేట్ యూజర్ కంపల్సరీ, బట్ వెరీ పాస్ అనే స్టేట్మెంట్ ఇక్కడ. టేక్ కేర్ యూజర్స్లో అప్డేట్ యూజర్స్లో ఆబ్జెక్ట్ కరెంట్ యూజర్స్ బ్యాలెన్స్ అమౌంట్ ట్రాన్సాక్షన్ స్ప్రెడ్ ఆపరేటర్ అగైన్ టైప్ అగైన్ సమ్ స్క్వేర్. ఇది పాస్ చేయాలి, వస్తుంది ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయబట్టి డేటా అప్డేట్ అవ్వదు. చూద్దాం. స్టిల్ నౌ క్లియరా ఎవ్రీవన్? ద మెయిన్ ఫంక్షన్స్ అవి ఓకేనా. లాగిన్, లాగౌట్, డిపాజిట్, అగైన్ విత్డ్రా. ఇంకా విత్డ్రా ఇంకా ఉంటుంది, కండిషన్ రాద్దాం. ఇది కూడా మనం సెట్ చేయాలి దీన్ని, ఎందుకంటే మన డేటా రాస్తాం కానీ డేటా మనకి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? మనకి యూజర్స్ లోపలికి వెళ్ళాలి కదా డేటా. మనకి మనం డేటాని అసైన్ చేసాం కానీ సెట్ స్టేట్ని పాస్ అవ్వగానే డేటా వెళ్ళదు కదా. విల్ సీ దట్ సినారియో. స్టిల్ నా ఫ్లో క్లియర్ అయ్యే తెలుస్తుందా? మనకు ఓన్లీ ఫంక్షనాలిటీ, ఇంటర్ఫేస్ ఏముండదు. జస్ట్ బటన్స్ పెట్టడమే తీసుకొచ్చి అక్కడ మనం బటన్స్ని 1 to 1 బటన్స్ని ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం, లాగిన్ ఇస్తాం ఓకేనా. అగైన్ లాగిన్ అవ్వగానే మళ్ళీ ఫామ్ ఇస్తాం, దాంట్లో మనం ఏంటి ఆ యూజర్స్ డేటా ప్లేస్ చేస్తాం. దట్స్ వన్స్ చూడండి ఓకేనా. మళ్ళీ ఫినిష్ చేద్దాం మనం. క్లియర్ ఓన్లీ కోడ్ నార్మల్ షేర్ చేస్తాం, జిప్ ఏం పెట్టట్లేదు. వన్స్ చెక్ చేయండి. సో మండే అనలైజ్ చేద్దాం ప్రాపర్గా. బట్ ఈ వాల్యూస్ మాత్రం మనకి ఇన్సైడ్ అసైన్ అవ్వాలి. చూద్దాం అది మనం. స్టిల్ నో క్లియర్ అయ్యి గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవ్రీవన్. వన్స్ అనలైజ్ చేయండి. ఇన్ కేస్ అయితే ఫినిష్ చేసింది అది మౌనిక, ఫినిష్ చేసింది అయితే అవే ఫంక్షన్స్. ఇంకా మనకి చెక్ డిపాజిట్ అవే ఫంక్షన్స్, ఇంకా ఫంక్షన్స్ ఏ ఉండవు ఇంకా. అయితే మాత్రం డిపాజిట్ చేయండి. ఓకే ఎవ్రీవన్ ఆన్లైన్ వన్స్ అనలైజ్ చేయండి. మండే ఫినిష్ చేద్దాం. బై ఎవ్రీవన్.